హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి హెయిర్ ఆయిల్ చేస్తున్నాను. పాతకాల పద్ధతిలో చేస్తున్నానండి. అమ్మమ్మల కాలం నాటప్పుడు ఇదే ఆయిల్ కూడా ట్రై చేసేవాళ్ళు. హెయిర్ కూడా గట్టిగా ఉంటుంది, స్మూత్గా ఉంటుందండి హెయిర్ కూడా. అయితే ఒక 20 మందార పూలు తీసుకుంటున్నాను. పైన తొడిమలు తీసేసి లోపల మొగ్గలు తీసేసుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అయితే 20 పూల దాకా తీసుకుంటున్నానండి. ఇవి కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక గుప్పెడు దాకా కరివేపాకు తీసుకుందాము. కరివేపాకు తీసుకొని కూడా అదే ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1/2 లీటర్ కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు మామూలు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నేను పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను. ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అనేది ఇందులోకి వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మందార పూలను వేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత కాస్త మగ్గిచ్చేసుకోవాలి. మెత్తబడిపోతాయి మందార పూలు, వెంటనే మెత్తబడిపోతాయండి. ఇవి కాస్త మెత్తబడిన తర్వాత కరివేపాకు, మెంతులు కూడా వేసుకొని 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాగా క్రిస్పీగా వేగేలాగా ఉడికిచ్చేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా ఈ విధంగా చేసుకున్నామంటే మనం రోజు ఆయిల్ తలకు పెట్టేసుకున్నామంటే హెయిర్ స్మూత్గా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. పాతకాల పద్ధతిలో కాబట్టి చాలా బాగుంటుందండి. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే ఇప్పుడు ఇవి బాగా క్రిస్పీగా వేగిపోయాయి కాబట్టి వేడి మీద ఉన్నప్పుడే వడకట్టేసుకోవాలి. వేడారిన తర్వాత వడకట్టేసుకున్నామంటే ఈ పువ్వులు అనేవి మనకి ఆయిల్ బాగా పీలుస్తాయి. తక్కువ వస్తుంది ఆయిల్. వేడి మీద ఉన్నప్పుడే వడకట్టేసుకున్నామంటే చక్కగా హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా. ఇప్పుడు అదే డబ్బాలో వేడారిన తర్వాత వేసుకొని రోజు రాసుకున్నామంటే హెయిర్కి బాగా పనిచేస్తుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.